రేవంత్ రెడ్డి గారి జాతకంలో పాజిటివ్ ఉందా, నెగెటివ్ ఉందా అంటే మాత్రం పాజిటివ్ కన్నా కూడా నెగెటివ్ అనేది ఎక్కువగా స్వీకరిస్తారు ఇప్పుడు. ఓకే. ఎందుకంటే ఆయనకు తెలియకుండా పక్కలో భల్లాలు ఎక్కువగా తయారవుతున్నాయి. ఎప్పటి నుంచి అవుతున్నాయి? 2025 అక్టోబర్ 22వ తారీఖు నుంచి ఆయనకు తెలియకుండానే గందరగోళ పరిస్థితులు ఆయన జాతకంలో మొదలైనయి. ఓకే. అంటే ఆయన తెలియకుండానే గందరగోళ పరిస్థితులు ఏర్పడుతుంటాయి. ఇటు రాజకీయంగా, ఇటు ప్రభుత్వంలో ఉన్న మంత్రుల ద్వారా. మీకు అది క్లియర్‌గా చూడాలంటే మనం చూస్తున్నాం. చాలా చూసాం. అవును. ఎందుకంటే మంత్రుల వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారో, ఏది విధంగా పడుతున్నారో, ఏదైనా కూడా ఆయన ఒక్కడే ఒంటరిగానే యుద్ధం చేస్తున్నారు. అవును. ఆయనకి సంబంధించినంత వరకు కూడా ఇబ్బందులైతే ఏర్పడుతున్నాయండి. ఆయనకి సంబంధించినంత వరకు కూడా 2026 మార్చి నుంచి కొంత గందరగోళ పరిస్థితులైతే బాగా చికాకులున్నాయండి ఆయనకి కూడా. కానీ చికాకులున్నా కూడా గట్టివారు నెట్టకొస్తుంటారని చెప్పారు చూడండి. ఆ విధంగా రేవంత్ రెడ్డి గారు అలా ముందుకు వెళ్ళే అవకాశాలైతే కనపడుతున్నాయి. కానీ 2026 ఆగస్టులో నుంచి నవంబర్ మధ్య కొంత గందరగోళ పరిస్థితులున్నాయి. ఆ టైంలో ఏదో ఒక మార్పు అయితే జరగబోవడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఓకే. ఆ టైం తప్పించుకున్నారు రేవంత్ రెడ్డి గారు. ఈజ్ ఎ కింగ్. తప్పించుకుంటే. తప్పించుకుంటే కింగ్ అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంది. కింగే. ఓకే. కాబట్టి రేవంత్ రెడ్డి గారి జాతకంలో ఉన్న స్థానాధిపతి అయితే చాలా పాజిటివ్గా ఉన్నాయండి అంటా నేను. ఎందుకంటే కొంచెం ఇబ్బంది కలిగించే గందరగోళ పరిస్థితులు పోయినాయి. ఈ టైంలో మాత్రం ఆ టైంలో మాత్రం కొంత ఇబ్బంది కలిగించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఆ టైం దాటితే మాత్రం రేవంత్ రెడ్డి గారి యొక్క జాతకం ఉన్నతమైన యోగాలు ఉన్నతంగా ఉన్నాయండి అని చెప్తాను నేను. అంటే ఆయనకు పాజిటివ్గా ఉన్నాయండి అని చెప్పొచ్చు. ఓకే. కాబట్టి ఆ టైం అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓకే. ఏ నెల వరకు? ఆగస్టు నుంచి నవంబర్ ఎండింగ్ దాకా, అంటే డిసెంబర్ దాకా అనుకోండి. అచ్చా. ఎందుకంటే శని జస్ట్ అట్లా వెళుతూ వెనక్కి వెళ్ళే తిరుగుమాన పరిస్థితిలో ఉన్నప్పుడు కంపల్సరిగా ఆ యొక్క ఇబ్బందులు అనేది ఏర్పడే అవకాశాలు అయితే బాగా కనపడుతున్నాయండి అని చెప్పొచ్చు. శని నీచంలో ఉన్నప్పుడు ఇంకోటి కూడా చెప్తారు, ప్రకృతి విపత్తులు కావచ్చు, యుద్ధ భయాలు కావచ్చు, ఇలాంటివి కూడా అంటారు. అవును. నిజమైన అట్లాంటి ఏమైనా అవకాశం ఉందా మళ్ళీ? బాగా ఎక్కువగా ఉన్నాయి కదండి. అవునా? ఎందుకంటే ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. ఆర్థిక మాంద్యం స్టార్ట్ అయింది. కంపల్సరిగా ఈ యొక్క శని నీచలో ఉన్నప్పుడు ప్లస్ ఇంకొకటి ఏంటంటే శని ఫస్ట్ ప్రాణాలకి మృత్యువుకు సంబంధించిన విషయాలు కారకత్వమైన ఆయువు కారకత్వం ఎవరు అంటే శని ఇస్తాడండి. శని ఇచ్చినట్టు ఆయువు ఎవరు ఇవ్వరు. శని బుద్ధి ఇచ్చినట్టు మనిషికి ఎవరు ఇవ్వరు. ఎందుకంటే ఎంత కర్మలు ఉన్నా ఏదన్నా కూడా శని ఎంత యోగాన్ని ఇవ్వడానికి అవకాశం ఎక్కువ కలిగించేవాడు శని. ఓకే. ఈ శని అనే అతను ఇప్పుడు మారినప్పుడు నీచలో ఉన్నప్పుడు ఏంటంటే ఆయువులు తీరుతుంటాయి. తర్వాత యుద్ధాలు జరిగే అవకాశం ఎక్కువ ఉంది. మారణ హోమాలు ఎక్కువగా ఉంటాయి. మరణ హోమాల కన్నా మరణ హోమాలకి డిఫరెంట్ ఏంటంటే అంతే కదా. మరణ హోమాలంటే ఎవరికాళ్ళు పొడుచుకోవడం, మారణ హోమాలంటే అవతలోడు వచ్చిపోవడం. కాబట్టి ఎవరికాళ్ళు ఏంటంటే సూసైడ్స్ ఒకటి ఇవటి కాస్త ఆయుకారకుడు కాబట్టి నీచల పడి ఉన్నప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా ఈ యొక్క సంవత్సరంలో కొంత ఆత్మహత్యలు ఒకటి కొంత ఇబ్బంది కలిగించే అవకాశాలు చాలా ఎక్కువ కనపడుతున్నాయండి. అది శనితో పాటు రాహు కూడా మారుతున్నాడు. అవునండి, శని రాహు కూడా మారుతున్నాడు. రాహు ఏం చేస్తా అంటే క్షణమైన నిర్ణయాలు తీసుకొని ఇస్తాడు. మీరు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మనం శని ఏం చేస్తాడంటే నువ్వు చనిపోదామన్న ఆలోచన వచ్చింది, ఎగ్జాంపుల్ అట్లా రాకూడదు, వచ్చిందనుకోండి. వచ్చినప్పుడు ఏం చేస్తాడు రాహు ఏం చేస్తాడు తొందరగా వెళ్ళి దాని కింద దూకు అంటాడు. లేదా తొందరగా వెళ్ళి ఆత్మహత్య చేసుకోవడానికి శుభ్రంగా తాడు కట్టేసుకో తొందరగా ఆత్మహత్య చేసుకుంటూ ఉంటాడు. అంటే నీకు తొందరగా చలనాన్ని ఇవ్వగలిగిన వాడు రాహువు. శని ఏం చేస్తా అంటే ఇవాడు చనిపోతాను అనుకున్నప్పుడు 4 రోజులు ఆగేం చనిపోరా బాబు అని చెప్తాడు. రాహు ఏం చేస్తా అంటే వద్దురా బాబు ఈ టైంలో ఇది చేసుకో, శుభ్రంగా ఈ టైంలో చేసుకో, అయిపోద్ది. 4 రోజులు ఆగిన తర్వాత వచ్చే బాధలు ఇబ్బందులు అవసరమా నీకు? ఈ రోజు శుభ్రంగా ఆత్మహత్య చేసుకో, శుభ్రంగా ఉరేసుకో, హ్యాపీగా ఉరేసుకుంటే 2 నిమిషాలు చనిపోతావు అనేది చూపించగలిగిన వాడు ఎవడంటే రాహువు. కాబట్టి వీళ్ళిద్దరు కాంబినేషను ప్లస్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళిద్దరు కూడా త్రికోణంలో ఉన్నారు. త్రికోణంలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనిషికి ఎలా ఉంటుందంటే ఒక్కొక్క విధానంలో మనిషికి ఆటోమేటిక్గా మానసికమైన ఆలోచనలు కూడా వేరుగా మారుతుంటాయి. ఈ సంవత్సరం ఉపద్రవాలతో పాటు సూసైడ్లు ప్లస్ ఆత్మహత్యలు ఒకటి, తర్వాత పొడవడాలు చంపుకోవడాలు ఎక్కువ ఉంటుంది. రాహు అనేవాడు స్త్రీకి సంబంధించిన కారకత్వాలు ఇస్తుంటాడు. స్త్రీ కారకత్వం అంటే ఏంటంటే వ్యామోహాలు ఎక్కువ ఇస్తుంటాడు అని చెప్పొచ్చు. వ్యామోహాలు ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు మనం ఆల్రెడీ చూస్తున్నాం, అది చూస్తుంటే కొంచెం పెరుగుతుంది అని చెప్పొచ్చు. ఇంకా పెరుగుతుందా? అది చూస్తుందాన్ని పెరుగుతుంది. ఇప్పుడు డ్రమ్ములు కాకుండా ఇంకా కొంచెం నెక్స్ట్ అట్లే ఇప్పుడు ఫ్రైలు వస్తాయి అనమాట. కాబట్టి ఫ్రైలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే కంపల్సరిగా ఏంటంటే స్త్రీతత్వాన్ని ఎక్కువ ఇస్తుంటాడు, కామతత్వాన్ని ఎక్కువ ఇస్తుంటాడు. నాకు ఇవాళ మనిషిని కలిశానంటే ఈ రోజుతో నీతో రిలేషన్ ఏంటి అనేది ఆలోచించకుండా ఆ రోజు రిలేషన్ కలుపుకుందామనే ఆలోచనలు ఎప్పుడైతే మనిషికి వస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా ఆ యొక్క మనిషి ఆ విధానంలో ఎలా మారుతాడంటే ఇవి
చాలా దూరం వెళ్తూ ఉంటాడు. అలాంటివి మార్చే అవకాశం ఇది ఎక్కువగా ఉంది. కాబట్టి ఈయన శని కూడా ఉన్నాడు కదా! ఈ శని, రాహులు ఏం చేస్తారంటే 2 విధానాలు జరిపించి నువ్వు నాకు ఏం చేయలేకపోతే నిన్నేం చేయాలని ఆలోచిస్తాడు. నీకు ఎంత లాభాన్ని ఇచ్చాడో అంతే స్పీడ్‌గా నువ్వేం చేయట్లేదు నన్ను. నేనేం చేయాలి నిన్ను? చంపాలా? ఏం చేయాలి? ఆ ఫీలింగ్ కూడా తొందరగా ఇస్తుంటాడు. కామాన్ని ఎంత ఇస్తాడో మరణాన్ని కూడా అంతే స్పీడ్‌గా ఇవ్వడానికి 2 యొక్క గ్రహాల యొక్క కలయిక ఎక్కువగా కనపడుతుందని చెప్పవచ్చు. కాబట్టి కంపల్సరిగా అది జాగ్రత్తగానే ఉండాలి ఈ సంవత్సరం. ఏ రాశిలో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి గురుగారు మేజర్‌గా ఈ సంవత్సరం వచ్చేస్తే మేషరాశి ఒకటి బాలేదండి. తర్వాత కర్కాటక రాశి ఒకటి బాలేదు. ధనుసు రాశి వాళ్ళకి బాలేదు. మీన రాశి వాళ్ళకి బాలేదు. ఈ 4 రాశుల వారు కొంత జాగ్రత్తలు ఉండాలి. ఎందుకంటే ఈ 4 రాశుల వారికి కొంత అనారోగ్య సమస్యలు ఒకటి, ధనపూర్వక విషయాలు నష్టాలు ఎక్కువ ఉంటాయి. మేషరాశి వారికి ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఎక్కువ కనపడుతున్నాయండి. ధనపూర్వకంగా చాలా ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. వీరు అనుకున్న విధంగా ధనం లేకపోవడం, కొంత ఆర్థిక విషయాల్లో కొంత చికాకులు ఏర్పడడం, ఇలాంటి విషయం అనేది మేషరాశి వారికి ఎక్కువ కనపడుతుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా చికాకులు ఎక్కువగా ఉండే అవకాశం మేషరాశి వారికి ఉంది. తర్వాత ధనుసు రాశి వారికి రాజకీయ రంగంలో ఉన్న వారికి చికాకులు ఏర్పడే అవకాశం ఉంది. ధనుసు రాశి వారికి ఇంకొక ప్లస్ మైనస్ ఏంటంటే ఈ టైంలో మానసికంగా శారీరకంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. స్త్రీలకు ఎక్కువగా ఇబ్బంది కలిగించే అవకాశం ధనుసు రాశి వారికి ఉంది. మీన రాశి వారికి సమయస్ఫూర్తి లేకపోతే మాత్రం అనవసరమైన గందరగోళ పరిస్థితులు ఏర్పడుతుంటాయి. ధనానికి సంబంధించిన ఖర్చులు ఎక్కువ ఏర్పడే అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు. భార్యాభర్తల మధ్య ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. భార్యాభర్తల విషయంలో ఇబ్బంది పడడానికి అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు. ఈ రాశులకు సంబంధించినంతవరకు కూడా జాగ్రత్తగా ఉండగలిగితే మంచిదని చెప్పవచ్చు. అంటే ఈ కర్కట రాశి వారికి కూడా కొంత ఇబ్బంది ఉందండి. కర్కట రాశి వారికి సంబంధించినంత వరకు కూడా ఆయుష్ సంబంధించిన కారకత్వాల్లో కొంత ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ కనపడుతుంది. ఆ కర్కట రాశి ఒక రాజకీయ నాయకుడిది, అది మనం తర్వాత రివీల్ చేద్దాం. కంపల్సరిగా అక్కడ కొంచెం నాకు అది ఎందుకు కొంత ఇబ్బంది కలిగించే అవకాశాలు అయితే ఈ శని వల్ల జరుగుతుందనే ఫీలింగ్ అయితే బాగా ఎక్కువగా ఉంది. ఆ టైంలో కొంత ఇబ్బంది పడడానికి అవకాశం ఉంది. ఆ మనిషికి ఆ యొక్క ఇబ్బందులు అనేది ఎక్కువైపోయి అనారోగ్య సమస్యలు కనపడుతూ కొంచెం హాస్పిటల్కి వెళ్ళడం, హాస్పిటల్లో ఉండడం, ఇలాంటి విషయాల్లో కొంత ఇబ్బంది కలిగించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ప్లస్ ఆయుష్ స్థానంలో కూడా కొంత ప్రాబ్లమ్స్ అయితే కనపడడానికి అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి ఈ టైం అనేది జాగ్రత్తగా ఉండడానికి అవకాశం ఉన్న రాశులు ఈ 4 రాశుల వారని చెప్పవచ్చు. కర్కాటక రాశిలో ఒక ముఖ్యమైన నేత ఉన్నాడు, మరణానికి చేరువని కాదు కానీ అనారోగ్య సమస్యలు అయితే కనపడుతున్నాయి. అంత దూరం వెళ్ళడానికి కూడా అవకాశం ఎక్కువ ఉందండి. భగవంతుడి దయ వల్ల అమ్మవారి యొక్క ఆశీస్సులతో వారు హ్యాపీగా ఉండాలని మనం కోరుకుందాం. ఎందుకంటే మనం నెగిటివ్ ఎందుకు చెప్పాలి? ఆ యొక్క జాతకంలో పాజిటివ్గానే మనం మాట్లాడుకుందాం. ఆయన బాగుండాలని కోరుకుందాం. ఇంకొకటి గురుజీ, ఈ రాష్ట్ర రాజకీయాల్లో మరొక కీలకమైన వ్యక్తి హరీష్ రావు గారు. అవును, ఆయన జాతకం చాలా బలంగా ఉంది. ఆయనకు చాలా యోగాలు వింటున్నాను. ఆయన సీఎం యోగాలు కూడా కనపడుతున్నాయండి. అవునా? ఎందుకంటే హరీష్ రావు గారి యొక్క జాతకం మొత్తాన్ని తీసుకుంటే నేను ఒకసారి క్షుణ్ణంగా చూశాను. ఆయన విధానంలో కూడా చూశాను నేను. ఇక్కడ హరీష్ రావు గారి యొక్క జాతకంలో అంటే ఇప్పుడు అవుతున్నారా, రేపు అవుతారా, ఎల్లుండి అవుతారా, ఇప్పుడు తీసేద్దాం. మనం 10 నిమిషాలు ఒక వ్యక్తి గురించి మన జాతకాన్ని మనం మాట్లాడుకుంటాం. హరీష్ రావు గారు ఫస్ట్ నుంచి కూడా ఒక విధానాన్ని అలవాటు చేసుకొని ఆయన ముందుకు వెళ్ళే విధానంలో కొంత పాజిటివ్గా ఉన్న వ్యక్తి. తర్వాత ఏ కార్యక్రమం చేసినా కూడా షూటర్గా పేరు పొందిన వ్యక్తి. ఏది చేయగలిగిన శక్తి కలిగిన ఎవరంటే హరీష్ రావు గారు. కానీ 2022 నుంచి ఆయన పక్క తీసి పట్టబడ్డారు. అప్పుడు దాకా కూడా ఆయనకున్న విధానానికి 2022 నుంచి కూడా పక్క తీసి పెట్టారు. 2026 డిసెంబర్ దాకా అంటే ఈ సంవత్సరం కూడా తీసేయండి. ఈ సంవత్సరం దాకా కూడా ఆయన పక్క తీసే ఉంటాడు. కానీ ఒక వెలుగు వెలగడానికి అవకాశం ఉన్న వ్యక్తి ఎవరన్నా అంటే హరీష్ రావు గారు. అంటే 4 సంవత్సరాలు 2022 నుంచి తీసిన ఈ 4 సంవత్సరాల యొక్క విధానంలో ఆగినప్పుడు 5వ సంవత్సరంలో మనిషికి స్పీడ్గా వచ్చే అవకాశం ఉంది. ఈ స్పీడ్ అనేది హరీష్ రావు గారి యొక్క జాతకంలో 2026 తర్వాత కొంత పాజిటివ్ కనపడుతుందండి అని చెప్పొచ్చు. ఆయన జాతకంలో ఎప్పుడైనా కూడా మంత్రి కాదు, ముఖ్యమంత్రి యోగాలు కాదు బాగా కనపడుతున్నాయా అంటే మాత్రం 100% కనపడుతున్నాయని చెప్తాను. ఇది రాసి పెట్టుకోండి. ఎందుకనంటే అంత గట్టిగా మనం ఎందుకు చెప్పాలంటే ఆయన జాతకంలో ఉన్నత యోగాలు బాగా కనపడుతున్నాయి. ఆయన జాతకంలోకి వచ్చేసరికి 10 మందితో కాదు 100 మంది ఆయన కింద ఉండే అవకాశాలు, యోగాలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్న వ్యక్తి ఎవరంటే హరీష్ రావు గారు. హరీష్ రావు గారి యొక్క జాతకంలో మాత్రం ఉన్నత పదవులు పొందే అవకాశం ఉంది. మంచి యోగాలు కలిగించే యోగాలు బాగా కనపడుతున్నాయి. ఏదైనా చేయగలిగిన సమర్థత ఉన్న నేతగా ఆయన యొక్క జాతకం బాగా కనపడుతుందండి. అంటే ఇవాళ వస్తుందా, రేపు వస్తుందా, ఇంకో సంవత్సరానికి వస్తుందా తర్వాత విషయం. కానీ జాతకంలో మాత్రం ఒక ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు అయితే ఈరోజు మనం చెప్తున్నాం.
అది ఎప్పటికైనా కూడా నెరవేరే అవకాశాలు అయితే బాగా కనపడుతున్నాయని చెప్పుకోవచ్చు. కాబట్టి హరీష్ రావు గారి జాతకం అయితే చాలా పాజిటివ్గా ఉంది. కానీ ఏదైనా కూడా హరీష్ రావు గారి యొక్క ఒక రౌండ్ తిప్పుతుంటారా లేదంటే మాత్రం ఒక చెయ్యి తీసి రౌండ్ తిప్పుతుంటారా అంటారు ఐడియా ఉందా? అలా ఆయన యొక్క జాతకం ఆయన సంబంధించినంత వరకు కూడా ఈ సంవత్సరం మే తర్వాత ఆయనకి ఒక్కసారిగా ఉధృతంగా పేరు ప్రతిష్టలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. అంటే ఇప్పుడు దాకా కూడా ఉధృతంగా అంటే బాగా ఎక్కువగా వచ్చే అవకాశాలు అయితే బాగా మే కనపడుతున్నాయి. అంటే తర్వాత మే తర్వాత ఆయన పేరు ప్రతిష్టలు కొంచెం కొంచెం ఇంకా ఆయన మసకబారిన తత్వం ఇప్పుడు ఆల్రెడీ మసకబారి ఉన్నారు. ఓకే. అసలు ఇప్పుడు ఏమున్నారు ఆయన ఏది చేసినా కూడా ఎవరు ఏం చెప్పినా కూడా మొత్తం చేసిన హరీష్ రావు గారు, అంతే. ఏం చేసినా హరీష్ రావు గారు అనే పేరు అనేది మనకు వినపడుతుంది. కానీ ఆయన మళ్ళీ మంచి ముత్యంలాగా కడిగిన ముత్యంలాగా మంచి పేరు ప్రతిష్టలతో మంచి యొక్క గుణగణాలతో మంచి యోగంతో బయటకు వచ్చే అవకాశాలు హరీష్ రావు గారికి బాగా కనపడుతున్నాయి. హరీష్ రావు గారు ఉండే కొద్ది ముందున్న కాలము ఆయనకి మంచి యోగాన్ని మంచి కాలాన్ని ఇవ్వడానికి అవకాశం అయితే బాగా కనపడుతుందని చెప్పవచ్చు.